Hi, Dennis. Today's topic is pneumatic actuators. న్యూమటిక్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. హైడ్రాలిక్స్ అండ్ న్యూమటిక్స్ చాలా రోజుల దాకా ఇదే టాపిక్ నడుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ప్రాపర్లీ అండ్ ఇన్ డీటెయిల్డ్గా ప్రతి యొక్క పార్ట్ గురించి, ప్రతి హైడ్రాలిక్ మెకానిజం గురించి, ప్రతి న్యూమటిక్ మెకానిజం గురించి, అందులోని పార్ట్స్ గురించి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి నోన్ క్లియర్లీ అనమాట. ఓకే, అందుకని అందులో భాగంగా ఈరోజు టాపిక్లో మనము వీఆర్ స్టడీయింగ్ అబౌట్ న్యూమటిక్ యాక్యుయేటర్స్. అసలు న్యూమటిక్స్ అంటే మనకు తెలుసు, చాలా రోజులు చెప్తున్నాం. న్యూమటిక్స్ ఈస్ కాల్డ్, అది ఒక ఎయిర్ ప్రెషర్తో వర్క్ చేసేటువంటి మెకానిజంని న్యూమటిక్స్ అంటారు అని చెప్పినాము. గాలితో నడుస్తుంది. తర్వాత లిక్విడ్ ప్రెషర్తో నడిచేదేమో హైడ్రాలిక్స్. ఈ యాక్యుయేటర్స్ అనే పదానికి అర్థం ఏంటిది? ఇమీడియట్గా ఈ రోజు నుంచి మీకు ఏమైనా అర్థం కానీ పదాలు ఏమైనా ఉంటే నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. సెర్చ్ చేస్తే గూగుల్లో యాక్యుయేటర్స్ మీనింగ్ ఇన్ తెలుగు ఒక వస్తువును కదిపేటువంటి సాధకం. అంటే ఇట్లా ఒకటి కాన్స్టెంట్గా ఉంటుంది, ఒకటి మూవ్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక దాని ద్వారా ఇంకొక యంత్రము నడిపించేది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాక్యుయేటర్. ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే కూడా అదే మీనింగ్. యాక్యుయేటర్ అంటే డివైస్ దట్ కాజెస్ ఎ మిషన్ ఆర్ అదర్ డివైస్ టు ఆపరేట్. ఒక మిషన్ కానీ లేకపోతే అదర్ డివైజెస్ని కానీ దీని ద్వారా కదిలింపజేసేదాన్ని యాక్యుయేటర్ అని అంటారు. ఇప్పుడు ఆ న్యూమటిక్ అంటే ఏంటి మనకు తెలుసు, గాలి ద్వారా వచ్చేటువంటిది ఎయిర్ మెకానిజం ద్వారా వచ్చేటువంటి ఈ మూవింగ్ పార్టికల్ ఏదైతే ఉందో యాక్యుయేటర్ గురించి ఈరోజు మనం చదువుకుందాం. న్యూమటిక్ యాక్యుయేటర్స్ ఆర్ ద డివైజెస్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ ప్రెషర్ ఎనర్జీ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ టు పర్ఫార్మ్ యూస్ఫుల్ వర్క్. ఏం చేస్తుంది న్యూమటిక్ యాక్యుయేటర్ అనేది అని అంటే, అది ఎయిర్ ప్రెషర్ని, ఆ కంప్రెస్ అయినటువంటి ఎయిర్ ప్రెషర్, కంప్రెస్డ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని యాంత్రిక శక్తిగా అంటే మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఒక యూస్ఫుల్ వర్క్ జరిగే విధంగా మార్చేటువంటి సాధనమే ఈ యొక్క న్యూమటిక్ యాక్యుయేటర్. In other words, actuators are used to perform the task of exerting the required force at the end of the stroke, are used to create displacement by moving of the piston. ఇంకా వివరించి చెప్పాలి అంటే యాక్యుయేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ది టాస్క్ ఆఫ్ ఎగ్జర్టింగ్ ద రిక్వైర్డ్ ఫోర్స్. కావలసినటువంటి ఫోర్స్, దానికి ఒక టాస్క్ ఇవ్వబడింది ఏంటంటే ఎగ్జర్టింగ్ ద రిక్వైర్డ్ ఫోర్స్, అంటే కావాల్సినటువంటి శక్తిని గ్రాస్ప్ చేసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రోక్ చివరి వరకు అది కావాల్సినటువంటి పిస్టన్ యొక్క స్ట్రోక్ టీడీసీ టు బీడీసీ అంటే టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అయ్యే లోపల అది కావాల్సినటువంటి ఎనర్జీని సక్ చేసుకొని ఆర్ యూజ్డ్ టు క్రియేట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ది పిస్టన్. అప్పుడు ఆ పిస్టన్ యొక్క మూమెంటంకి కూడా అది సహకరిస్తుంది, దోహదపడుతుంది. పిస్టన్ యొక్క మూమెంట్, ఆ యొక్క ఎనర్జీని గ్రాస్ప్ చేయడం ద్వారా పిస్టన్ కిందికి పైకి మూవ్ అవ్వడానికి సహాయం చేస్తుంది. ద ప్రెషరైజ్డ్ ఎయిర్ ఫ్రమ్ ద కంప్రెసర్ ఈజ్ సప్లైడ్ టు రిజర్వాయర్. ఈ యొక్క ప్రెషరైజ్డ్ ఎయిర్ ఏదైతే ఉందో కంప్రెసర్ నుంచి వచ్చి అది రిజర్వాయర్కి సప్లై చేయబడుతుంది. రిజర్వాయర్ అని అంటే మనకు తెలుసు, జనరల్గా బయట మనం రిజర్వాయర్స్ చూస్తాం, నీళ్ళన్నీ ఒక చోట ప్రిజర్వ్ చేస్తారు, వృధా కాకుండా వర్షం నీళ్లను ఎంత కూడా ఒక దగ్గర ప్రిజర్వ్ చేసేటువంటి స్థానాన్ని రిజర్వాయర్స్ అంటారు. ఇక్కడ కొండ పోచమ్మ సాగర్ అని ఉంది ఇక్కడ మాకు హైదరాబాద్ దగ్గరలో. అట్లా మీ ఊర్ల దగ్గరలో కొన్ని రిజర్వాయర్స్ ఉంటాయి. సో దట్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిజర్వాయర్. దట్ ఈస్ వాటర్కి సంబంధించిన రిజర్వాయర్కి మీనింగ్ ఏంటి అంటే ఒక దగ్గర ప్రిజర్వ్ చేసేది. ఈ సప్లయర్ ఇది ఏం చేస్తుంది, అది యొక్క కంప్రెసర్లో నుంచి వచ్చినటువంటి ఎయిర్ని రిజర్వాయర్కి సప్లై చేస్తుంది. రిజర్వాయర్ అనే ఒక ట్యాంక్కి సప్లై చేస్తుంది. అక్కడ స్టోరేజ్ అయినటువంటి ఎయిర్ అది ఒక మెకానికల్ ఎనర్జీగా మారి తర్వాత మెషిన్ని మూవ్మెంటంలో సహకరిస్తుంది అనమాట. ద ప్రెషరైజ్డ్ ఎయిర్ ఫ్రమ్ స్టోరేజ్ ఈజ్ సప్లైడ్ టు న్యూమటిక్ యాక్యుయేటర్ కాదు, ఇది యాక్యుయేటర్. చూసిరా ఇక్కడ ఎట్లా పలికిరో, తెలుగులో రాసింది చూసిరా, తెలుగులో ఎక్కడుంది, యాక్యుయేటర్లు, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి.
యాక్యుయేటర్స్ అనేటువంటి ప్రొనౌన్సియేషన్ గుర్తుపట్టుకోవాలి. మనము పదాన్ని గుర్తుపట్టాలి, అర్థం తెలుసుకోవాలి. మీకు మరీ మరీ చెప్తున్నా, ప్రతి ఒక్కటి కూడా పరిశోధించి తెలుసుకుంటే నీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల నీకు నష్టం కాదు, లాభం 100 రెట్లు జరుగుతుంది. నీకు నష్టం ఎప్పుడు జరుగుతుంది అంటే నీ బ్రెయిన్ని ఐడిల్గా పెట్టినప్పుడు. ఐడిల్ బ్రెయిన్ ఈజ్ ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని అంటారు. ఖాళీగా ఉన్నటువంటి దిమాగ్ ఏమైతే అంటే దయ్యాలకు కొంపగా దయ్యాలకు నిలయంగా అవుతుంది అనమాట. పిచ్చి ఆలోచనల చేత, డిస్ట్రక్టివ్ మైండ్ చేత, లేకపోతే ఏదేదో పిచ్చి తలంపుల చేత నిండిపోతుంది అన్నమాట. అట్లా కాదు, మీరు ఒక యంగ్ బ్లడ్తో ఉన్నారు, మంచి నూతనోత్సాహంతో ఆ ఎనర్జీని, ఆ మైండ్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రాపర్ వే అంటే నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నువ్వు వేసే ప్రతి అడుగు నీ యొక్క ఔన్నత్యానికి, నీ యొక్క ఎదుగుదలకు అది ఉపయోగపడాలి తప్ప నీ పతనానికి నాంది కాకూడదు. ఓకే. ద ఎయిర్ సిలిండర్ ఈజ్ ఎ సింపుల్ అండ్ ఎఫిషియంట్ డివైస్ ఫర్ ప్రొవైడింగ్ లీనియర్ థర్స్ట్ ఆర్ స్ట్రైట్ లైన్ మోషన్స్ విత్ ఏ ర్యాపిడ్ స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్. ఇక్కడ ఎయిర్ సిలిండర్ ఈజ్ ఏ సింపుల్ అండ్ ఎఫిషియంట్ డివైస్. ఎయిర్ సిలిండర్ అనేది ఒక సింపుల్ డివైస్ అనమాట. ఎఫిషియంట్ అంటే ఏంటి, చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఫర్ ప్రొవైడింగ్ ఏ లీనియర్ థర్స్ట్ ఆర్ స్ట్రైట్ లైన్ మోషన్ విత్ ఏ ర్యాపిడ్ స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్. చాలా వేగంగా వేగం, లీనియర్ అంటే ఏంటి, అడ్డంగా అటు ఇటు కదలడం, హారిజంటల్గా లైన్ మోషన్ అనేది క్రియేట్ చేసేటువంటిది అనమాట ఈ యొక్క ఎయిర్ సిలిండర్. నెక్స్ట్, ఫ్రిక్షన్ లాసెస్ ఆర్ లో. ఫ్రిక్షన్ లాసెస్ అంటే ఘర్షణకు సంబంధించినటువంటి లాసెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సెల్డమ్ ఎక్సీడ్స్ 5% విత్ ఎ సిలిండర్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ cylinders are particularly suitable for single purpose applications and or where a rapid movement is required. Friction losses are low, seldom exceeds 5% with a cylinder in good condition. Seldom ante enti, seldom అరుదుగా అంటే ఎప్పుడో ఒకప్పుడు, అప్పుడప్పుడు అని అంటారు అనమాట దాని అర్థం. ఎందుకంటే మీకు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఐడియా రావాలి, ప్రతి పదాన్ని కూడా మీరు అర్థం తెలుసుకోవాలి. టెక్నాలజికల్ టర్మ్స్ పలకడంలో, అర్థం చేసుకోవడంలో చాలా నాలెడ్జ్ దాగి ఉంటుంది. నువ్వు మాట్లాడే పదాలని బట్టి నీ మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఎంప్లాయర్ నీ దగ్గరికి ఉద్యోగానికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కొన్ని పదాలకు అర్థం చెప్పగలిగే విధంగా కొన్ని కొత్త పదాలు నువ్వు మాట్లాడగలిగితే నీ మీద అంచనాలు అనేవి పెరిగిపోతాయి. నువ్వు హీఈస్ ఏ గుడ్ అండ్ ఒక ఇన్నోవేటివ్ పర్సన్, ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని అర్థమవుతుంది అనమాట. అందుకని ప్రతి పదార్థాన్ని మీకు గూగుల్లో చూపిస్తున్నాను వెంటనే. ఓకే, అప్లికేషన్స్ అండ్ ఆర్ వేర్ ర్యాపిడ్ మూవ్మెంట్ ఈస్ రిక్వైర్డ్, దే ఆర్ ఆల్సో సూటబుల్ ఫర్ అండర్ కండిషన్స్ విచ్ ప్రొడ్యూస్. ఎక్కడ వచ్చింది ఇది? సిలిండర్స్ ఆర్ పర్టికులర్ సెల్డమ్ ఎక్సిడ్స్ అంటే ఈ యొక్క ఫ్రిక్షన్ లాసెస్ తక్కువగా ఉండి అప్పుడప్పుడు అది 5%కి పైన పెరుగుతూ మంచి కండిషన్లో, సిలిండర్ గుడ్ కండిషన్లో. అండ్ సిలిండర్స్ ఆర్ పర్టికులర్లీ సూటబుల్ ఫర్ సింగిల్ పర్పస్ అప్లికేషన్స్ అండ్ వేర్ ర్యాపిడ్ మూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఎక్కడైతే సింగిల్ పర్పస్ అప్లికేషన్ ఉంటుందో అక్కడ ఇది సూటబుల్గా ఉంటుంది. తర్వాత ర్యాపిడ్ మూవ్మెంట్ ఎక్కడ అవసరమో అది అక్కడ సూటబుల్గా ఉంటుంది అనమాట ఈ యొక్క ఎయిర్ సిలిండర్. They are also suitable for use under conditions which produce the employment of hydraulic cylinders, that is at high ambient temperature of up to 200 degrees centigrade to 250 degrees centigrade. They are also suitable. ఇవి ఇంకా దేనికి సూటబుల్ అయితే అంటే అండర్ కండిషన్ విచ్ preclude the employment of. preclude అంటే ప్రిక్లూడ్ అనేటువంటి పదం కొత్తగా కనబడుతుంది మనకి ఇక్కడ, ఇదే చూద్దాం.
ప్రిక్లీవ్డ్ అంటే మూసివేయి, దగ్గరగా ఉంచు అనేటువంటి. దే ఆర్ ఆల్సో సూటబుల్ ఫర్ ది అండర్ కండిషన్స్ విచ్ ప్రొక్లూడ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ హైడ్రాలిక్ సిలిండర్స్ దట్ ఈస్ at high ambient temperature of up to 200 డిగ్రీ నుంచి 250 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఇది మూసివేయడానికి తోడ్పడుతుంది అన్నమాట. ప్రొక్లూడ్ అంటే మూసేయడం. దేర్ చీఫ్ లిమిటేషన్ ఈజ్ దట్ ద ఎలాస్టిక్ నేచర్ ఆఫ్ ది కంప్రెస్డ్ ఎయిర్ మేక్స్ దెమ్ అన్స్టేబుల్ ఫర్ పవరింగ్ మూవ్మెంట్ వేర్ అబ్సల్యూట్లీ స్టడీ ఫోర్సెస్ ఆర్ మోషన్స్ ఆర్ రిక్వైర్డ్ applied against at fluctuating load or where extreme accuracy of feed is necessary. The air cylinder is also inherently limited thrust output by relatively slow supply pressure, so that production of high output forces can only be achieved by the large size of the cylinders. ఏం చెప్తున్నానంటే the chief limitation of the is that the elastic nature. దీని యొక్క చీఫ్ లిమిటేషన్ అంటే ముఖ్యమైనటువంటి లిమిటేషన్ ఏంటంటే నేచర్ ఆఫ్ ద కంప్రెస్డ్ ఎయిర్ యొక్క నేచర్ ఏంటంటే ఎయిర్ మేక్స్ దెమ్ అన్స్టేబుల్ ఫర్ పవరింగ్ మూమెంట్ వేర్ అబ్సల్యూట్లీ స్టడీ ఫోర్సెస్ ఆర్ మోషన్ ఆర్ రిక్వైర్డ్ అప్లైడ్ అగెన్స్ట్ ఫ్లక్చుయేటింగ్ లోడ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది ఇష్టం వచ్చినట్టుగా అన్స్టేబుల్గా. మరి కంప్రెస్డ్ ఎయిర్ కనుక ఫ్లో అయినట్లు అయితే, సో ఆర్ వేర్ ఎక్స్ట్రీమ్లీ యాక్యురసీ ఆఫ్ ఫీడ్ ఈజ్ నెసరీ, ద ఎయిర్ సిలిండర్స్ ఈజ్ ఆల్సో ఇన్హెరెంట్లీ లిమిటెడ్. అంటే ఎయిర్ సిలిండర్స్లో ఇక్కడ మొత్తం మీద ఏం చేస్తుందంటే ఒక్క సిలిండర్ ఉండడం వల్ల దానికంటే వచ్చేటువంటి ఎఫిషియన్సీ కంటే మోర్ సిలిండర్స్, లార్జ్ సైజ్ ఆఫ్ సిలిండర్స్ అంటే పెద్ద సైజులో ఉన్నటువంటి సిలిండర్స్ వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. టైప్స్ ఆఫ్ న్యూమెటిక్స్ యాక్యుయేటర్స్. ఈ న్యూమెటిక్ యాక్యుయేటర్స్ లోని రకాలు ఏంటివి అని అంటే లీనియర్ యాక్యుయేటర్ ఆర్ న్యూమెటిక్ సిలిండర్స్. లీనియర్ యాక్యుయేటర్ లేదా న్యూమెటిక్ సిలిండర్స్ అని అంటారు. రెండోది రోటరీ యాక్యుయేటర్ ఆర్ ఎయిర్ మోటార్స్. మూడు లిమిటెడ్ యాంగిల్ యాక్యుయేటర్. మూడు రకాల న్యూమెటిక్ యాక్యుయేటర్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో క్యాలిక్యులేషన్స్ ఆఫ్ సిలిండర్ ఫోర్సెస్ మెట్రిక్ బేస్డ్ ప్రొడక్ట్స్. జనరల్ ఫార్ములా ఏంటంటే ద సిలిండర్ అవుట్పుట్ ఫోర్సెస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. సూత్రం ప్రకారం అది పనిచేస్తుంది. ఏంటిది? సిలిండర్ అవుట్పుట్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఏ బై 10 అనేటువంటి సూత్రం. ఇక్కడ ఎఫ్ అంటే ఫోర్స్ ఇన్ న్యూటన్స్, ఎన్ అని ఉంది కదా, ఫోర్స్ ఇన్ క్యాపిటల్ ఎన్ అంటే ఎన్ని న్యూటన్. పి క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ అట్ ద సిలిండర్ దగ్గర ఉన్నటువంటి ప్రెజర్ ఎంత, అది బార్లలో కొలుస్తారు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ సిలిండర్ పిస్టన్ ఇన్ స్క్వేర్ ఎంఎం. ఈ ఎఫెక్టివ్ ఏరియాని సిలిండర్ పిస్టన్ యొక్క ఎఫెక్టివ్ ఏరియాని ఏలో కొలుస్తారు. సో మొత్తం మీద సూత్రం అక్కడ ఏం అప్లై అవుతుంది అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఏ డివైడెడ్ బై 10. అది అక్కడ సూత్రం. ప్రేయర్ టు సెలెక్టింగ్ ది cylinder bore size, properly size the piston rod for tension or compression loading. See the piston rod selection chart. Piston rod ఎంతది తీసుకోవాలి అనే దానికి కూడా ఒక సెలెక్షన్ చార్ట్ అనేది ఉంది. ఆ చార్ట్ ప్రకారము మనము ప్రాపర్ సైజ్ పిస్టన్ని వాడాలి. దాని యొక్క టెన్షన్ని బట్టి, కంప్రెషన్ లోడ్ని బట్టి ఏ సైజ్ పిస్టన్ తీసుకోవాలో ఆ సైజ్ పిస్టనే తీసుకొని వాడడం జరుగుతుంది. ఇక్కడ టాబ్యులర్ ఫార్ములా డిడక్షన్ ఫర్ ఫుల్ ఫోర్స్. ఇప్పుడు 4 mm పిస్టన్ రాడ్కి దాని ఏరియా ఎంత ఉంటుంది, ఇదంతా కూడా ఒక టాబ్యులర్ ఫార్మ్. నెక్స్ట్, ఇఫ్ ద పిస్టన్ రాడ్ ఈజ్ ఇన్ కంప్రెషన్ యూజ్ ద పుష్ ఫోర్స్ టేబుల్ బిలో యాజ్ ఫాలోస్. ఒకవేళ పిస్టన్ రాడ్ కంప్రెషన్లో కనుక ఉన్నట్లయితే పుష్ ఫోర్స్ అనేటువంటి టేబులర్ ఫామ్ ఏదైతే ఉందో ఇది పుష్ ఫోర్స్ అనే టేబులర్ ఫామ్. ఇందాకదేమో డిడక్టివ్ పుల్ ఫోర్స్ అని. పుష్ అంటే అది ఏంటి, కొన్ని చోట్ల డోర్లకు రాసి ఉంటుంది పుల్ అని, అవతల సైడ్ పుష్ అని. పుల్ అంటే ఏంది, నీ వైపు లాక్కోవడం. పుష్ అంటే ఏంది, ముందుకి నెట్టడం. అది మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఓకే. ఇఫ్ ద సిలిండర్
Okay. Identify the operating pressure closest to that required. Identify the operating pressure. Operating pressure ని ఐడెంటిఫై చేయాలి. Closest to the required. కావాల్సిన ఎంత కావాలో చూసుకోవాలి. Second point is, in the same column, identify the force required to move the load. Second column in the same column, అదే column లో identify the force required to move the load. లోడ్ ని మూవ్ చేయడానికి ఎంత ఫోర్స్ కావాలి అనేది చూడాలి. ఎట్లా చూడాలి? మనకు ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఇన్ ద సేమ్ రో లుక్ ఓవర్ ది సిలిండర్ బోర్ రిక్వైర్డ్. అదే రోలో మరి సిలిండర్ బోర్ ఎంత కావాలి అనేటువంటిది ఒకసారి చూసుకోవాలి. ఇఫ్ ద సిలిండర్ ఎన్వలప్ డైమెన్షన్స్ ఆర్ టూ లార్జ్ ఫర్ ది అప్లికేషన్, ఇంక్రీజ్ ద ఆపరేటింగ్ ప్రెషర్ if possible and repeat the exercise. ఒకవేళ కనుక ఆ యొక్క సిలిండర్ యొక్క ఎన్వలప్ అనేది లార్జ్ గా ఉన్నట్లయితే మళ్ళొకసారి రిపీట్ చేయమని చెప్తున్నాడు. ఇంక్రీజ్ ద ఆపరేటింగ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేసి ఇఫ్ పాసిబుల్ రిపీట్ ద ఎక్సర్సైజ్, అంటే మళ్ళీ రిపీట్ చేయాలి ఎక్సర్సైజ్ అనేది. ఇఫ్ ద పిస్టన్ రాడ్ ఈజ్ ఇన్ టెన్షన్, పిస్టన్ రాడ్ కనుక బాగా టెన్షన్ లో ఉన్నట్లయితే యూజ్ ద డిడక్షన్ ఫర్ ఫుల్ ఫోర్స్ టేబుల్. అప్పుడు దాని లోపల డిడక్షన్ ఫుల్ ఫోర్స్ టేబుల్లో నుంచి డిడక్షన్ చూసుకొని, ఇక్కడ డిడక్షన్ అనేది ఎక్కడ ఉందో చూసుకొని దాని ప్రకారంగా ప్రొసీజర్ ఈజ్ ద సేమ్ బట్ డ్యూ టు రెడ్యూస్డ్ ఏరియా కాజ్డ్ బై ది పిస్టన్ రాడ్ యొక్క రెడ్యూస్డ్ ఏరియా కారణంగా ద ఫోర్స్ అవైలబుల్ ఆన్ ద ఫుల్ స్ట్రోక్ విల్ బి స్మాలర్. ఆ యొక్క ఫోర్స్ అవైలబుల్ ఆన్ ద ఫుల్ స్ట్రోక్ మీద ఉన్నటువంటి ఫోర్స్ అవైలబుల్ ఉన్నది అనేది స్మాలర్ గా ఉంటుంది. టు డిటర్మైన్ ద ఫుల్ ఫోర్స్ అంటే ఫుల్ ఫోర్స్ ని కనుగొనడానికి ఏం చేయాలంటే ఫాలో ద ప్రొసీజర్ ఫర్ పుష్ ఫోర్స్ యాజ్ డిస్క్రైబ్డ్ ప్రీవియస్లీ. పుష్ ఫోర్స్ కి ఏదైతే ఇచ్చిందో ప్రొసీజర్ దాన్ని ఒకసారి ఫాలో కమ్మంటున్నాడు. తర్వాత యూజ్ డిడక్షన్ ఫర్ ఫుల్ ఫోర్స్ టేబుల్. డిడక్షన్ ఫర్ ఫుల్ ఫోర్స్ టేబుల్ అనేది ఒకసారి యూజ్ చేస్తూ ఐడెంటిఫై ద ఫోర్స్ ఇండికేటెడ్ అకార్డింగ్ టు ద రాడ్ అండ్ ప్రెజర్ సెలెక్టెడ్. ఐడెంటిఫై చేయమంటున్నారు ఆ యొక్క రాడ్ అండ్ దాని యొక్క ప్రెజర్ ఎంత ఉందనేది. డిడక్ట్ దిస్ ఫ్రమ్ ది ఒరిజినల్ పుష్ ఫోర్స్, ద రిజల్ట్ ఈస్ ద నెట్ ఫోర్స్ అవైలబుల్ టు ద మూవ్ లోడ్. వచ్చిన దాంట్లో నుంచి మరి ఒరిజినల్ పుష్ ఫోర్స్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి డిడక్ట్ చేయండి, మైనస్ చేయండి అని చెప్తున్నాడు. చేస్తే అప్పుడు రిజల్టెంట్ ఈస్ ద నెట్ ఫోర్స్ అవైలబుల్ టు మూవ్ ద లోడ్. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫోర్స్ నుంచి పుల్ ఫోర్స్ లో నుంచి పుష్ ఫోర్స్ మైనస్ చేసినట్లయితే మనకు నెట్ ఫోర్స్ ఎంత ఫోర్స్ కావాలి అనేది వస్తుంది టు మూవ్ ద లోడ్. దేనికి? మూవ్ చేయడానికి, లోడ్ మూవ్ చేయడానికి. ఇఫ్ దిస్ ఫోర్స్ ఈజ్ నాట్ లార్జ్ ఎనఫ్, రిపీట్ ద ప్రాసెస్ అండ్ ఇంక్రీజ్ ద సిస్టమ్ ఆపరేటింగ్ ప్రెషర్ ఆర్ సిలిండర్ డయామీటర్ ఇఫ్ పాసిబుల్. ద ఫోర్స్ ఈజ్ నాట్ లార్జ్ ఎనఫ్ అంటే ఫోర్స్ గొప్పగా రాలేదనుకోండి, లార్జ్ ఎనఫ్ మనకు సరిపోయినంత ఫోర్స్ రాకపోయినట్లయితే రిపీట్ ద ప్రాసెస్, అదే ప్రాసెస్ ని తిరిగి చేస్తూ అండ్ ఇంక్రీజ్ ద సిస్టమ్ ఆపరేటింగ్ ప్రెషర్, సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేయమంటున్నాడు. ఆర్ సిలిండర్ డయామీటర్ అన్న పెంచుకోమంటున్నాడు ఇఫ్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ టేబులర్ ఫార్మ్స్లలో ఇదేమో పుల్ ఫోర్స్, ఇదేమో పుష్ ఫోర్స్. పుల్ ఫోర్స్ లో ఎంత ఉండాలి డైమెన్షన్స్ అనేవి పట్టికలో చూపించాడు. పుష్ ఫోర్స్ లో ఏ విధంగా ఉండాలనేది చూపించాడు. మనకు కావాల్సినప్పుడు మనకు పిస్టన్ రాడ్ టెన్షన్ లో ఉన్నప్పుడు దాన్ని పుల్ ఫోర్స్ లో నుంచి పుష్ ఫోర్స్ మైనస్ చేసి నెట్ ఫోర్స్ తీసుకొని దాని ద్వారా ఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్ట్రోక్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ యాక్యుయేటర్ ఇన్ మోషన్. స్ట్రోక్ అనేది ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ యాక్యుయేటర్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది మోషన్ లో ఉన్నప్పుడు, అంటే మూమెంట్ లో ఉన్నప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేటువంటిది కాల్డ్ యాజ్ స్ట్రోక్. దిస్ ఈజ్ ఏ మెజర్మెంట్ ఆఫ్ ది కేపబిలిటీ ఆఫ్ ఏ లీనియర్ యాక్యుయేటర్. అది ఒక లీనియర్ యాక్యుయేటర్ యొక్క కెపాసిటీ అన్నమాట, మనం కనుగొన్నటువంటి యొక్క వాల్యూ లీనియర్ యాక్యుయేటర్. Stroke helps determine key factors such as the weight capacity of the actuator. Stroke అనేది దేన్ని కనుగొంటుంది అని అంటే కీ ఫ్యాక్టర్స్ ని కనుగొంటుంది. ఏం కీ ఫ్యాక్టర్స్ ని? వెయిట్ కెపాసిటీ ఆఫ్ ద యాక్యుయేటర్ కి ఎంత వెయిట్ కెపాసిటీ ఉంది అనేది కనుక్కోవచ్చు దాని ద్వారా. హౌ మచ్ టైం విల్ టేక్, ఎంత టైం తీసుకుంటుంది.
ద స్పీడ్ ఆఫ్ ద మోషన్, దాని యొక్క మోషన్ యొక్క స్పీడ్ ఎంత ఉంది అనేది డిటర్మైన్ చేయొచ్చు, కనుగొవచ్చు. అండ్ ద ఫోర్స్ దట్ కెన్ బి జనరేటెడ్, ఎంత ఫోర్స్ని జనరేట్ చేస్తుంది అనేది కూడా మనము ఈ స్ట్రోక్ ద్వారా కనుగొనవచ్చును. ఇక్కడ చూసినట్టయితే ఫిగర్ చూపిస్తున్నాడు, ఇది ఎక్స్టెండెడ్ లెంత్, ఇది రీట్రాక్టెడ్ లెంత్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి రీట్రాక్టెడ్ లెంత్, ఇక్కడ ఉండే పిస్టన్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది, సో దాన్ని అప్పుడు ఏమంటారు రీట్రాక్టెడ్ లెంత్ అని అంటారు. ఇదేమో 40 డయామీటర్ ఉంది, 6.2 డయామీటర్. దిస్ ఈజ్ ఆల్ పిస్టన్ డయాగ్రామ్ అనమాట. లోపల సిలిండర్, ఎయిర్ సిలిండర్ లోపల పిస్టన్ యొక్క డయాగ్రామ్, దాని రిలేటెడ్ ఫిగర్ ఇది. ఓకే, అండ్ ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్, for every class I am telling you to bring a notes and sit properly and write down in the topic of the today's topic and key factors ఏవైతే చెప్తున్నానో అది స్క్రీన్ షాట్ చేసుకోవడం, అవి రాసి పెట్టుకోవడము, ఇలాంటివి చేయండి. నేను చెప్పాను కదా మొదట్లో, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ని మీరు పెంపొందించుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయండి. మొద్దు బుర్రల్లాగా ఇట్లనే ఉంటాము, మేము ఇంతే, మేము మారము అనుకుంటే అట్లనే ఉండండి, తప్పులేదు. ఎందుకంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. నేనేం చెప్తున్నా అంటే మిమ్మల్ని పనికొచ్చే వాళ్ళంగా చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా ప్రయత్నంలో భాగంగా నేను లెసన్తో పాటు మీకు ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చెప్తున్నా. ఎందుకు అనంటే జీవితంలో బాగుపడాలి, నలుగురు మాట్లాడాలి, నలుగురు నీకు విలువ ఇవ్వాలంటే నీ దగ్గర నువ్వు ఒక మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితులలో ఉంటేనే నీకు ఎవరైనా విలువ ఇస్తారు. వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడం కాదమ్మా, మనము ప్రాక్టికల్ లైఫ్లో ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. నీతులు చెప్పడానికి చాలా బాగుంటాయి, పాటించడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరికైనా ఒక నీతి నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు అది చేస్తూ చెప్పాలి. నువ్వు ఒక స్మోకర్ అయ్యండి ఇంకొకరిని స్మోకింగ్ బంద్ చేయమని చెప్పినావు అనుకో, అది వర్కౌట్ కాదు. నువ్వే తాగుతావు, నువ్వేందా నాకు చెప్తావు అంటుంది. అంటే ఏంటి, నువ్వు ప్రాక్టికల్గా మంచిగా ఉండి ఇంకొకరికి మంచి చేయమని చెప్పగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే కుటుంబం మంచిగా ఉంటుంది, కుటుంబం బాగుపడితే ఆ యొక్క గ్రామం బాగుపడితే, గ్రామం బాగుపడితే సమాజం అంతటి కూడా మరి ఒక రెవల్యూషనరీ థాట్స్తో, రెవల్యూషనరీ మైండ్తో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మనము పనికిమాలినటువంటి ఆలోచనలతోని మన యొక్క కెరీర్ని నాశనం చేసుకునేటువంటి ఆలోచనలు మాత్రం ఎప్పుడు కూడా చేయొద్దు. దోస్తుల కోసం గొడవలకు పోవద్దు, అమ్మాయిల కోసం అని దానికోసం దీనికోసం అనవసరంగా ఇన్వాల్వ్ చేస్తారు. అలాంటి వాటిలలో మీరు అసలు ఇన్వాల్వ్ కావద్దు. మీరు మీ ఒకటే గోల్, మీ తల్లిదండ్రులకు, మీ యొక్క సమాజానికి, చదువుకున్న చదువుకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉండండి. మీరు ఏ వ్యవసాయ పనులు చేసినా, మీ అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తున్నా పర్వాలేదు, కానీ మెయిన్ ఫోకస్ మాత్రం మీ కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి పెట్టండి. ఎందుకంటే కెరీర్ మంచిగా ఉంటేనే లైఫ్ మంచిగా ఉంటుంది. రేపు అన్ని విషయాలలో కూడా మీరు మంచిగా ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలకి కూడా మంచి చదువు చెప్పించగలుగుతారు, మీరు ఒక ఉన్నత స్థానంలో ఉండగలుగుతారు. అంతేగాని మన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే మన జీవితం అంత ఉన్నతంగా ఉంటుంది. మన ఆలోచనలు ఎంత చండాలంగా ఉంటే జీవితం కూడా అంత అష్టదరిద్రంగా అయిపోతుంది. కాబట్టి సార్ ఆలోచన చేసుకోండి, మారండి. బీ ఏ హార్డ్ వర్క్ ట్రైనింగ్ అండర్ ద ట్రైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే, నా ట్రైనింగ్ కింద మీరు ఒక ఉత్తమమైనటువంటి ట్రైనీస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి ప్రయత్నం చేయండి. ట్రై టు ఇంప్రూవ్ యువర్ సబ్జెక్ట్, ట్రై టు లెర్న్ యువర్ సబ్జెక్ట్. ఓకే, అది మీకు మేలు చేస్తుంది. జీవితానికి ఏది మేలు చేస్తుందో దాని మీద సమయం కేటాయించండి. పనికిమాలిన వాటి మీద సమయం కేటాయించడం వల్ల మీ జీవితానికి ఏమీ కూడా ప్రయోజనం ఉండదు. ఓకే, అందరు కనుక మీ యొక్క వీడియోస్ ఆన్ చేసినట్లయితే ఐ విల్ టేక్ స్క్రీన్ షాట్ ఫర్ టుడే.